రావాలి నువ్వు ఫస్ట్ 4,000 అడిగినంట. 4,000 అడిగితే 4,000 అంటే నాకు కింద 2,000 ఇచ్చి వాడు 15,000 ఇచ్చాను. లేదు అయితే మళ్ళీ 2,000 ఇచ్చాను. అంతకంటే ఎక్కువ నాకేమొస్తుంది, మీకే 2,000 ఇచ్చి నాకు వచ్చిన ప్రాఫిట్ ఏమొస్తుంది అని లేదు. 3,000 ఇస్తే లేకుంటే లేదు. పిల్లోడు వస్తాడు కదా, ఆ పిల్లోడు నార్మల్ లేడు ఇప్పుడు, వాడు వచ్చితే పెడతాంటున్నా. మొత్తం ఎవడో ఒకటి పెట్టుకుంటాన్నాడు కదా, 2,000 ఇచ్చా అన్నాడు కదా, తీసుకొని ఇచ్చింటే పెట్టుకొని ఇచ్చింటే అందరికీ బాగుండు కదా. వాడు బాగా చేస్తా అన్నాడు, చాలా బాగా వస్తుంది. నీకు చికెన్ బర్గర్ ఎక్సలెంట్, మజ్జిగ కూడా ఎక్సలెంట్. చికెన్ బర్గర్ బాగుండే, చాలా బాగుండే. అసలు ఏంది మజ్జిగ నీకు 15 రూపాయలకి ఎవరు ఇచ్చన్నారు, 20 రూపాయలు ఇచ్చన్నారు. అతను క్వాలిటీ కూడా బాగుండేది. బర్గర్ నాకు బలి నచ్చింది సార్, చాలా బాగుంది బర్గర్స్. షార్ట్ 4 బ్యాటింగ్ ఏం షాట్లే వాడు 3-4 ఆయనకి టైం వస్తాడు, అదే టైమింగ్ బాగా రాదు. టైమింగ్ యాక్చువల్గా వాడు టైంని క్రియేట్ చేసుకుంటాను. ఒకసారి ఎవడో బ్యాట్స్మెన్ అనుకుంటా, ఇండియన్ బ్యాట్స్మెన్, మొన్న అక్షయ్ 6 బాల్ కాల్ ఫుల్ కొట్టింది తెలుసా. 6 బాల్ కారా అయినా నేను లేనేమో లేవు బారిని కాదు ఆయన ప్రిపేర్ ప్లాన్గా ఉన్నాడు, ఆఫ్లైక్ ఆడదామని. అది ఆఫ్లైక్ ఆడదామని అనుకున్నాడు, ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. గాల్లోనే కొద్దిగా స్వింగ్ అయింది, అయినా ఆయన బ్యాట్కి దీనికి చాలా గ్యాప్. స్ట్రైట్ ఇట్లా ఆడకుండా ఇట్లా ఇప్పుడు ఇలా పెట్టుకుంటే బ్యాట్ నాట్ అవుట్, ఇలా పెట్టాడు. ఆఫ్లైక్ కొడదామని ముందుగానే రెడీగా ఉన్నాడు. నేను కూడా ఒకసారి లెగ్ లో కొడదాం 6 అని రెడీగా ఉంటా, 2-3 సార్లు అవుట్ అయిపోతా. నేనేమనుకుంటా తెలుసా, అది సరన్ దూరం నాకు తెలుసు మనం మందే మిస్టేక్ అని తెలుసు. మైండ్ లో ఫిక్స్ అయిపోయినా, అప్పుడు ఫిక్స్ అయినా నెక్స్ట్ బాల్ అవుట్. ఎందుకంటే ఎక్కువ ఆడతాము, నువ్వు ఆఫ్ లో కొడదామని డిసైడ్ అయిపోయినావు ముందుగానే. పిచ్చిగా వస్తుంది అనుకున్నా, పడింది కొంచెం బీట్ అయింది. పిచ్చిగా వద్దాం అనుకున్నా, కొంచెం కదా చాలా గిట్టి బీట్ రెడీ కదా. కట్టుకో ఎవరు వెళ్ళినా కట్టుకోండి. 8 ఓవర్లు ఆడితే 50 కొట్టుకొని గడ్డకు పోయినా అసలు పరిగెత్తా అంటే నాకు చుక్కలు కానొస్తాడు. ఎన్ని కొట్టినావు ఇప్పుడు ఏమో నాకు తెలియదు, లూజ్ బాల్ పడుతుందేమో, లెగ్ కొడతాం. సైడ్ రా, నువ్వు సైడ్ రా, కెమెరా సైడ్. ఉన్నారు కదా ఇంకా మనకు కొంచెం విట్టింగ్ కూడా కావాల్సి ఎవరు ఉన్నారు, అందుకు నేను అంత ప్లాన్ చేసుకుంటాను. సెటిల్ అయిన తర్వాత నేనున్నా కదా, సుబ్బు ఉంటే నేనుంటే లేలే నాకు అదే అర్థమైంది. మా దేవుడా ఏం సమయం ఉంటుంది వాళ్ళు ఎత్తి ఈ అబ్బాయి కూడా 2-3 రోజులు ఎప్పుడు ఆ అబ్బాయి నీతో ఎప్పుడు ఆఫీస్ ఉంటాడు? ఏ ఊరితో ఎప్పుడు ఆడినావు నువ్వు అబ్బాయితో? ఆడాడు మాతో. అప్పుడు ఆయన క్యాచ్ పట్టుకుంటా ముక్కు పగిలిపోయి ముక్కులు పగిలిపోయింది కదా ఒకసారి. ఎవరికి? ఈయనకి కదా. లేదు సార్, ఎందుకు ఆర్గ్యూ చేసింది బయట ఇది చూడండి, రీజనబుల్ మ్యాచ్లో చూడండి. ఎల్బీలకి కొన్ని తప్పకాల్సి ఉంటాయి కానీ
ఇచ్చిండే అవును ముందుకు వచ్చి ఎల్బి ఇచ్చిండా అది వెనక్కి కాదు ఎవరు ఎవరు దాంట్లో సెకండ్ ఫస్ట్ నాదండి క్లియర్ సెకండ్ కూడా అవుట్ వికెట్లు 2 మీటర్స్ ఉంటే అసలు జడ్జ్ చేయలేరు కాదు గ్రీస్ ఉంది నీట్ వికెట్లకు ఉంది మళ్ళీ గ్రీస్ ఉంది అట్లయితే ఇయ్యరు కానీ ఇంకో విషయము వెనకాల పడింది ముందర కాలం కూడా కాదు ఆటోడ్ అని చెప్పండి క్లోజ్ కాదు కానీ ఫస్ట్ క్లియర్ అసలు క్యాచ్ అవుట్ 27 ఈరోజు నేను కొట్టింది కూడా 27 కొట్టినవా వాట్ ఈస్ షాట్ ఆడకట్టమైంది ఆడ ఫీల్డర్ ఎందుకు ఎల్లు బ్రో కాదు కాదు ఆడ ఫీల్డర్ ఎందుకు కొట్టుకున్నారు వాళ్ళు రెడీగా మనం చూసి నిదానంగా ఆడతారు కాదు ఆయన ఎందుకని పెట్టుకున్నాడు ఫీల్డర్ ఈడు అంటే 4 బోర్లు కొట్టాడు ఆడే పెట్టారు ఇద్దరిని ఆడే పెట్టాడు ఫీల్డర్ బెటర్ లేదు ఆయన 2 బోర్లు ఈడు 3 బోర్లు కొట్టారు అక్కడ లెగ్గేస్తారేమో అయితే అర్థం వచ్చింది ఈయన బ్యాటింగ్ అదే అంటే చూసినాం ఫీల్డింగ్ బౌలింగ్ చూసినాం తర్వాత ఈ అబ్బాయి నేను నువ్వు వెళ్దాం ఇన్నర్స్ తీసేసుకొని చాలా నీదే పర్లేదు ఇప్పుడు హెల్మెట్ కాదండి పొలంలో ఒక వాడు ఒక నొద్దులే అని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళే అదే మీరు పోయి అడుగుతాం మళ్ళీ ఒకసారి అడుగు ఒకవేళ వాళ్ళు పాడుకుంటే ఇంకా మనం మధ్యలో పంపిద్దాం అదే నరేంద్ర రైట్ రా సేమ్ అంటే ముందు ఈ బాల్ వదిలేసారు ఫోర్ రన్స్ గుడ్ షాట్ బ్రో స్ట్రైట్ గా ఏడు బాగా రికార్డ్ అవుతుందిలే సచిన్ కొట్టినట్టే కొట్టాడు నన్నైతే దొప్పుకోపోతాంది గాలి ఎదురుపోతాంటే ముందుకు వచ్చాను ముందుకు ఎందుకు వచ్చేది నాకు అర్థం కావట్లేదు వెనకాల కేబుల్ పెట్టుకుని కాదు అదే ఊరికే వికెట్ పోయి లేదంటే వేసాడు 6